విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ కూడా జులిపించింది. నారాయణపేట జిల్లా మిద్దూరు పాఠశాలలో మామినాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు స్వామిని విధుల్లోంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయుడు స్వామి పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఎంక్వైరీ కమిటీని నియమించింది. విచారణాధికారులు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తుల నుండి వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో ఉపాధ్యాయుడి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని నిర్ధారణ కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీ వివరాలు మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇట్లా రండి సార్. కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి రావడంతో అధికారులు ఆయన గత చరిత్రపై కూడా దృష్టి సారించారు. గతంలో స్వామి పనిచేసిన పాఠశాలల్లో ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయా అనే కోణంలో విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీ వివరాలు మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిని వెంటనే విధుల్లోంచి తొలగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో కఠిన పర్యవేక్షణ ఉండాలని వారు కోరుతున్నారు. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, మీ వివరాలు మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇట్లా రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్, ఇసుక విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై డీఈఓ కఠిన చర్యలైతే తీసుకున్నారు. అతనికి సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రేఖ, నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి మద్దూరు మండలంలో జరిగిన ఘటనపై ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మొత్తంగా ఎవరైతే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ఉపాధ్యాయుడు స్వామి పైన వేటు వేస్తున్నట్టు కూడా డీఓ చర్యలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీ బృందం కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపింది. విచారణ నివేదిక అనంతరం స్వామిని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా విద్యాశాఖ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనతో ఒకసారిగా విద్యాశాఖ పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. విద్యాశాఖలో ఇదంతా కూడా ఇలాంటి ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సంబంధిత తల్లిదండ్రులు వారంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై ఒకవైపు కలెక్టర్, మరోవైపు డిఈఓ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సీరియస్ కావడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దానికి సంబంధించి పూర్తి విచారణ అనంతరం కూడా స్వామిని సస్పెండ్ చేస్తున్నట్టు, విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. శంకర్, గతంలో కూడా ఇటువంటి ప్రవర్తనతోనే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, వారు కూడా కంప్లైంట్ చేశారు అని చెబుతున్నారు. మరి అప్పుడు ఎందుకు ఈ స్వామి అనే ఉపాధ్యాయుని విధుల్లోంచి తొలగించలేదు? రేఖ, ఇక్కడే చిన్న చిన్న సమస్యలు ఇక్కడే ఉత్పన్నం అవుతున్నాయి. ఎక్కడైతే విద్యార్థులకు సమస్యలు వచ్చినప్పుడే అవి చెప్పుకుంటే ఇంత దూరం వచ్చేది కాదని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు డిఈఓ, మరోవైపు ఎంఈఓ సరైన సమాధానాలు చెప్పడం లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ ఇవ్వాల్సినటువంటి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్లే కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయినప్పటికీ గతంలో చేసినటువంటి పాఠశాలల్లో కూడా ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే గతంలో స్వామి ఎలా ప్రవర్తన ఉండేది, విద్యార్థులతో ఏ విధంగా మెలిగేవాడు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు అనే కోణంలో కూడా విచారణ అయితే పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. మొత్తంగా ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మరిన్ని శిక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. అంటే కేసులు కూడా నమోదు చేసి అతనిపైన సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు పోలీసు వ్యవస్థ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పి కూడా కలెక్టర్, నారాయణపేట జిల్లా కలెక్టర్ సీరియస్ గా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులంతా కూడా అడావుడి పరుగులతో కూడా మొత్తంగా ఇంకెక్కడైనా ఇలాంటి కోణాలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తులు ఉన్నారనే కోణంలో కూడా
పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. ఎస్ శంకర్, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే ఎంత కష్టమో, ఎంత కష్టపడి చదివితే ఇటువంటి ఉద్యోగాలు వస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా తన పదవిని, అంటే తను ఉన్న ఆ స్థానాన్ని మరిచి పవిత్రంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు ఈ విధంగా లైంగికంగా ఆ అమ్మాయిలను వేధించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ వచ్చే ఉపాధ్యాయులు ఎంత సిన్సియర్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది? ఎస్ రేఖ, నిజంగా తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా పిల్లలు ఉపాధ్యాయులతో ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులాగా కూడా వాళ్ళని భావిస్తారు. అలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది పిల్లల్ని. ఎందుకంటే చిన్న వయసులో నేర్పించే ప్రతి విషయం కూడా విద్యార్థులు భవిష్యత్తులో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, వాళ్ళను ఉన్నత శిఖరాలకు ఎలా చేర్చాలనే కోణంలో కూడా ఉపాధ్యాయులు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సీసీ ఫుటేజ్ చూస్తే చాలా సీరియస్ అవుతున్నారు. అంతా స్థానికులు కావచ్చు, మిగతా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు. ఇలా చేస్తే తమ పిల్లలను నమ్మి ఎలా స్కూళ్లకు పంపాలి? విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈ విధంగా అసభ్యకరమైనటువంటి ఆలోచనలకు నాంది పలికితే తమ విద్యార్థుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్నట్టు కూడా స్థానికంగా చర్చ నడుస్తుంది. ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఉద్యోగాలకు, ఇలాంటి ఉపాధ్యాయ పదవులకు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిని నియమిస్తే తప్ప ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఇదంతా కూడా అందరూ కూడా తలదించుకునే అంశంగా కూడా చెప్తున్నారు. విద్యాశాఖ మొత్తం కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయని దీని మీద స్పెషల్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఇంకా మేజర్ గా విద్యార్థులకు సంబంధించి విద్య కావచ్చు, మరోవైపు ఉపాధ్యాయుల బోధనా విధానాల పైన కూడా, ఉపాధ్యాయుల ప్రవర్తన మీద కూడా రెగ్యులర్ గా విద్యాశాఖలో ఉన్నటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓలు, ఎంఈఓలు కూడా ఖచ్చితంగా వారిని ఫాలోఅప్ చేస్తుండాలి, రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి. కానీ అది చాలా చోట్ల కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజులు ఎలాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి దీనిపైన సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. ఎస్ శంకర్, మీరు అన్నట్లుగా ఇప్పుడు డిఈఓ అదేవిధంగా ఎంఈఓ దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా లేవు. వారు ఆ క్వశ్చన్స్ దాటవేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ రాగానే మరి ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీసి ఉపాధ్యాయుడిపైన ఉపాధ్యాయుడిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఒకవేళ అలా తీసుకున్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. నెక్స్ట్ ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఇబ్బంది పడేవారు కాదు. ఈ విధమైన ప్రవర్తన అనేది ఎంత చేటు అనేది కూడా తెలుసు. ప్రభుత్వ స్కూళ్లలో చాలా మంది కూడా చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటారు. ఎందుకంటే ఒకవేళ టీచర్ ఈ విధంగా చేసినట్లయితే బయటికి చెప్తే వాళ్ళ పరువు ఏమవుతుందో అని పేరెంట్స్ వాళ్ళని ఆపడం కానీ, లేదంటే ఎగ్జామ్స్ లో వాళ్ళు ఏమైనా ఫెయిల్ చేస్తారో ఏంటో అన్న భయంతో వారు బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అటు విద్యాశాఖ ఈ విషయాలన్నింటి గురించి స్పందించి ఒక కమిటీని వేసి నెలవారీగా కూడా అన్ని పాఠశాలల్లో ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది ఒక ఎంక్వైరీ ప్రారంభిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నిజంగా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా దీని మీద ఫాలోఅప్ ఉండాలి. ఉన్నతాధికారులు రెగ్యులర్ గా ఉపాధ్యాయుల ప్రవర్తన మీద కూడా ఖచ్చితంగా ఒక దృష్టి సారించాలి. రెగ్యులర్ గా 6 నెలలకు లేదా 3 నెలలకు ఒకసారి ఆ డేటా అంతా కూడా తెప్పించుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు ఉంటారు. వారి ఎవరైతే ఉపాధ్యాయుల ప్రవర్తన మీద రెగ్యులర్ గా అప్డేట్ ఉంటే పిల్లలు ఈ విధంగా ఇబ్బందులు పడరు. నిజంగా ఒకవేళ ఉపాధ్యాయులు ఇలాంటి వాటికి పాల్పడుతున్న క్రమంలో చెప్పుకోవాలంటే పిల్లలు కాస్త వెనకడుగు వేస్తారు. ఎందుకంటే పిల్లలు ఎవరైతే విద్యార్థి దశలో ఉన్న వారికి మెచ్యూర్డ్ ఉండదు. వాళ్ళు ఏం చేయాలన్నా కూడా కాస్త భయంగా ఉంటారు. నిజంగా ఈ విషయం బయటికి చెప్తే తనను ఫెయిల్ చేస్తాడేమో, తనను క్లాస్ నుంచి బయటికి గెంటేస్తారేమో అనే కోణంలో కూడా విద్యార్థినులు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ ఘటన జరిగిన వెంబడే నిజంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డిఈఓ, ఎంఈఓకు బాధ్యతలు ఎక్కువగా ఉండొచ్చు, ఫోన్లు ఎక్కువగా రావచ్చు, బట్ నో ప్రాబ్లం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్స్ కావచ్చు, మరోవైపు స్థానికులు కూడా దీనికి సంబంధించిన అంశాలు వారితో షేర్ చేసుకోవాలన్నా కూడా పూర్తి స్థాయిలో దీని మీద వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవడంతో ఒక్కసారిగా అతను సస్పెన్షన్ కు తెరపడినటువంటి పరిస్థితి కనపడుతుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.